ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్తవ తెలుగు క్రైస్తవ సమాజమునకు, సంఘ కాపరులకు, సంఘ నాయకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాను. నేను ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వీడియో ద్వారా మనందరితో కొద్ది నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి ఆశపడుతున్నాను. నా అంశము సంఘము మరియు ఇండియా పార్లమెంటరీ ఎలక్షన్స్ 2024 అనేటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు మాట్లాడాలని చెప్పి ఆశపడతా ఉన్నాను. దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తున్నది. సంఘమునకు, దేశ రాజకీయ పరిస్థితులకు చాలా సంబంధం ఉన్నదని, దాన్ని అర్థం చేసుకోవటానికి దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకోవచ్చు. మొదటిగా చూసినట్టుగైతే లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనంలో ఒక చక్కని వాక్యం మనకు కనిపిస్తుంది. ఒక అధికారిని క్రింద పడేయటం కానీ, ఒక అధికారిని పైకి ఎత్తటం కానీ దేవుని వశంలో ఉన్నదని చెప్పేసి దేవుని వాక్యం స్పష్టంగా తెలుస్తుంది. అలాగే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరికి కొంతమంది వచ్చి ప్రశ్నించారు, అయ్యా, మేము కైసరుకు పన్ను చెల్లించుట మంచిది కాదని అడిగారు. లూకా సువార్త 20వ అధ్యాయము 23 నుండి 26 వచనాల వరకు ఆ విషయాలు మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తు వారు వారి యొక్క కుయుక్తిని ఎరిగిన వాడై వారితో మాట్లాడాడు. మీరు నా దగ్గరికి ఒక నాణ్యాన్ని తీసుకురండి అంటాడు. అది తీసుకుని వచ్చిన తర్వాత ఈ రూపం ఎవరిది అని అడిగినప్పుడు వారు కైసర్ది అని చెప్తారు. అలాగైతే కైసర్ది కైసరికి చెల్లించండి, దేవునిది దేవునికి చెల్లించడని చెప్పేసి వారికి చాలా చక్కగా జవాబిచ్చినట్టుగా మనం చూస్తాం. అలాగే 1 తిమోతి 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో కూడా పౌలు గారు తిమోతికి రాస్తూ అక్కడ ఉన్నటువంటి సంఘస్థులకు ఇచ్చినటువంటి ఒక చిన్న హెచ్చరిక ఏంటంటే, మనము మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా అధికారుల కోసము, రాజుల కోసము ప్రార్థన చేయాలి. దేనికోసము? మనందరము సుఖంగా, ప్రశాంతంగా, నెమ్మదిగా ఉండి దేవునిలో మనం సేవ చేయటానికి వీలుగా ఉంటుంది. ఇలా చేయటము మంచిదని చెప్పేసి పౌలు గారు తిమోతిని హెచ్చరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే 1 పేతురు 2వ అధ్యాయము 13 నుండి 16 వచనాల వరకు చూస్తే కూడా పేతురు గారు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. రాజులకు మనం లోబడాలి, అధికారులకు లోబడాలి అని చెప్తా ఉన్నారు. క్రైస్తవులు ఒక మంచి ప్రవక్తన కలిగినటువంటి యోధులుగా ఉండి సంఘముగా దేవుని కొరకు ఆ సమాజంలో ఉండి సాక్షి ఇవ్వాలని చెప్పేసి పేతురు గారి యొక్క ఉద్దేశం. అలాగైతే ఇంకొక చక్కని వాక్య భాగం కూడా మనకి చాలా పరిచయమైనదే. పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘానికి వ్రాస్తూ 13వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో చాలా చక్కని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ఏంటంటే, అధికారం అనేటువంటిది దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఆ అధికారము దేవుడిస్తేనే తప్ప ఎవరికి రాదు. అదే అధికారంలో ఉన్నటువంటి వారికి మనందరం కూడా లోబడి ఉండాలి, ఆ అధికారాన్ని గౌరవించాలని చెప్పేసి దేవుడు స్పష్టంగా పౌలు గారి ద్వారా అక్కడ తెలియజేస్తున్నాడు. మరి అధికారం అనేటువంటిది ఒకరికి ఇచ్చినప్పుడు ఆ అధికారము మంచికే కానీ దుర్విషయాలకు ఉపయోగించేది కాదు. మనం మంచివారమైతే మనకి మంచే ఉంటుంది, చెడువారమైతేనే చెడు ప్రవర్తనని ఖండించడానికి అధికారులు మరి యాక్షన్ తీసుకుంటారు తప్ప లేకపోతే అలా ఉండదని చెప్పంటారు. మూడోదిగా మనం అక్కడ చూసినట్టుగైతే అందరూ కూడా గవర్నమెంట్కి చెల్లించవలసినటువంటి పన్నును చెల్లించాలి అనేటువంటి అంశాన్ని మనం అక్కడ క్లియర్గా చూస్తాం.
ఈ 5 వాక్య భాగాలను మనం చూసినట్టుగైతే 5 కీవర్డ్స్ మనకు కనిపిస్తాయి. అవి ఏంటంటే ప్రే. ప్రే అంటే ఏంటంటే ప్రార్థన చేయాలి. అవును, సంఘముగా మనకు ఒక బాధ్యత ఉన్నది. ఈ యొక్క 2024 సంవత్సరంలో జరిగేటువంటి ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ ప్రభు వీటిని చక్కగా జరిగించలాగిన మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఇది ప్రతి పౌరుని యొక్క బాధ్యత అని చెప్పేసి మనము గుర్తెరుగుదాం. రెండవది, సంఘముగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పే. పే అంటే ఏంటంటే పన్ను చెల్లించాలి. ఈరోజు సమాజంలో అభివృద్ధి జరగాలంటే మన వంతు మనం దేశానికి చేయవలసినటువంటి బాధ్యతను మనము నెరవేర్చాలి. మన డ్యూటీని మనం చేయాలి. మనం పే చేయవలసినటువంటి ట్యాక్సెస్ పే చేస్తేనే దేశము అభివృద్ధి చెందటానికి వీలవుతుంది. మూడవ మాట ఏంటంటే పార్టిసిపేట్. అంటే దీనికి 3 విషయాలు నేను చెప్పాలనుకున్నాను. పార్టిసిపేట్ అంటే మనము కూడా దేశ కార్యకలాపాలలో భాగస్వాములము కావాలి. 3 విధాలుగా మనం చేయొచ్చు. ఒకటి ఏంటంటే టు ఓట్. మనకి ప్రభుత్వము లేకపోతే మన రాజ్యాంగం, మన చట్టము మన దేశంలో మనకి అధికారాన్ని ఇచ్చింది ఏంటంటే మనము ఓటు వేసి ఒక మంచి నాయకుడిని గెలిపించుకోవాలని చెప్పేసి, తద్వారా వాళ్ళు మంచి పరిపాలన మనకి ఇవ్వగలరు. కాబట్టి ఈ సమయంలో క్రైస్తవులముగా మనము యోచించి మనము ఎవరు మనకి మంచి చేస్తారు, మనకే కాదు సమాజం అంతటికి కూడా మంచి చేస్తారో అలాంటి వారిని వెన్నుకోవటానికి మనకున్నటువంటి ఓటు అనేటువంటి ఆయుధాన్ని చక్కగా వినియోగించుకోవాలి. రెండవదిగా చూసినట్టుగైతే టు కంటెస్ట్. కంటెస్ట్ అంటే అర్థం ఏంటంటే మనము కూడా రాజకీయంలో పాల్గొని మనము కూడా శాసనసభ్యులుగానో పార్లమెంట్ సభ్యులుగానో నిలబడి మనము క్రైస్తవులముగా మన దేశానికి నీతి నిజాయితీగా సేవ చేసేటువంటి భాగ్యం మనకి దేవుడిస్తే అలా చేయటానికి మనం కూడా ప్రయత్నం చేయవచ్చు. అది ఒకవేళ దేవుడు మీకు ఇచ్చిన పిలుపు మీరు అందించితే మీరు దానిలో ఉండటం చాలా మంచిది. మూడవది ఏంటంటే టు ప్రొటెస్ట్. ప్రొటెస్ట్ అంటే అర్థం ఏంటంటే మీరున్నటువంటి సమాజములో మీ ప్రాంతంలో నీతి న్యాయానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఏ విషయాలకైనా సరే క్రైస్తవులముగా మనము వ్యతిరేకించాలి. వాటిని అరికట్టడానికి మన వంతు మనం పనిచేయాలని చెప్పేసి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. 4వ విషయం ఏంటంటే ప్రొటెక్ట్. ప్రొటెక్ట్ అంటే ఏంటంటే మనలను మనము కాపాడుకొనుట. ప్రస్తుతం ఉన్నటువంటి దేశ పరిస్థితులు మనం అందరం గమనిస్తూ ఉన్నాం. రాజకీయ పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులన్నీ కూడా మనకి తెలియచేస్తుంది ఏంటంటే క్రైస్తవులు మైనారిటీ కాబట్టి మన మీద మరి ముఖ్యముగా దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటప్పుడు మనము డినామినేషన్ పక్కన పెట్టి అందరం కూడా కలిసి వచ్చి మన అందరం కూడా మన యొక్క క్రైస్తత్వాన్ని మనము కాపాడుకోవాలి. దీనికి మంచి ఉదాహరణ పాత నిబంధనలో ఎస్తేర్ గ్రంథాన్ని కనుక మనం చదివినట్టుగైతే 4వ అధ్యాయం 15వ వచనంలో మొర్దెకై అయినటువంటి ఆయన రాణిగారైనటువంటి ఎస్తేర్తో చెప్తాడు, నీవు గినక ఈ సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే నీవు చనిపోతావు, నీ సమాజం అంతా కూడా చనిపోతుంది. కాబట్టి ఇలాంటి విషయంలో నీవు జోక్యం చేసుకొని మనకి మేలు చేయటానికి దేవుడు నిన్ను ఇక్కడ నియమించాడేమో జ్ఞాపకం చేసుకొని నీ వంతు నీవు చెయ్యి అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 4వ విషయం, మనలను మనం ఇప్పుడు కాపాడుకోవాలి. దేని నుంచి కాపాడుకోవాలి? అపాయం నుంచి కాపాడుకొని మనం సమాజంలో ప్రశాంతంగా ఉండి ఇతరులకు ఇబ్బంది లేకుండా మనం కూడా వారితో పాటు కలిసి ఉండేటువంటి పరిస్థితులు మనకు ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. 5వ విషయము, మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే టు ప్రమోట్. మనకి రాజ్యాంగము కొన్ని హక్కులు కలుగజేస్తుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 27 వరకు చెప్పేది ఏంటంటే ప్రతి వారు కూడా మత స్వేచ్ఛ ఉన్నది. వారి మత ధర్మాలను బట్టి వారు స్వేచ్ఛగా పూజ చేసుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు, నమాజు చేసుకోవచ్చు.
కాబట్టి మనం కూడా ఈ స్వేచ్ఛని సద్వినియోగం చేసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే మనం ఆరాధించవచ్చు, మనం నమ్మిన దాన్ని సత్యమైతే అది ఇతరులకు కూడా మనము ప్రేమపూర్వకంగా తెలియచేయచ్చు. కానీ దాన్ని దుర్వినియోగం చేయకుండా మనకున్నటువంటి స్వేచ్ఛని మన భారతదేశంలో మనం ఇతరులకు దేవుని ప్రేమను చూపే విధంగా మనము పనిచేయాలి. ఈ యొక్క 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క 2024 సంవత్సరంలో సంఘముగా మన వంతు చేయవలసినటువంటి బాధ్యత మనం చేయాలి. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో మన దేశమంతటిలో కూడా ప్రభువు నిర్మించినటువంటి గవర్నమెంటు అధికారంలో వచ్చి నీతి న్యాయంగా ప్రజలకు సేవ చేసేటువంటి మంచి ప్రభుత్వాన్ని ప్రభు మనకు దయచేలాగున మనము ప్రార్థన చేద్దాం. ఈ విధమైనటువంటి కృప ప్రభు మనకి దయచేయనుగాక. మీ అందరికీ వందనాలు. దీన్ని అర్థం చేసుకొని దీన్ని ఇతరులకు కూడా తెలియచేసి మన దేశంలో మన సంఘం ద్వారా ప్రభు సేవ చేయడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. థ్యాంక్ యూ.